వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. జీవితం అంటే ఆనందం, ఆనందం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే అన్ని రకరకాల రుచులను ఆస్వాదించడం. మరి అలాంటి రుచికరమైన వంటకాలని పరిచయం చేయడానికి వచ్చింది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఫ్రైడే ఫ్రై సెగ్మెంట్. ఫ్రైడే ఫ్రైస్లో మనం చేస్తున్నాం డోనట్ హోల్స్. డోనట్కి ఆల్రెడీ హోల్ ఉంటుంది కదా, మళ్ళీ ఇంకా హోల్స్ ఏంటి అనుకుంటున్నారా? అదే చూపిస్తాను, మీరు చూడండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మన డోనట్ హోల్స్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఒక ఖాళీ బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి వేసిన తర్వాత ఇందులో కొంచెం ఇలా రంధ్రం చేసుకొని మనం ఏం వేస్తాం, జనరల్గా ఈస్ట్ వేస్తాం కదా. ఈస్ట్, అలాగే కాస్తంత చక్కెర, కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ ఇక్కడ మటుకే కొంచెం నీళ్లు పోసుకొని మన ఈస్ట్ని మంచిగా కలపాలి. ఈస్ట్ కరిగిన తర్వాత ఇప్పుడు చేత్తో పిండిని సాఫ్ట్గా చేసుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకొని సాఫ్ట్గా తడుపుకోవాలి. డోనట్స్ పిల్లలకి జనరల్గా డోనట్స్ అంటే మన అసలు ఇంట్లో ఎవరు కూడా ట్రై చేయరు. హౌస్ వైఫ్స్ అయితే ఎవరు ట్రై చేయరు నాకు తెలిసి, కానీ ట్రై చేయండి, చాలా చాలా ఈజీ. ఒక్కసారి చూడండి, మీరే నెక్స్ట్ ట్రై చేస్తే వస్తుంది. చూడండి, ఇప్పుడు సాఫ్ట్గా తడుపుకున్నాం కదా. ఈ సాఫ్ట్గా తడుపుకున్న పిండిలో వెన్న, ఆల్రెడీ ఈ వెన్న చాలా సాఫ్ట్గా ఉంది కదా, ఈ వెన్నని మళ్ళీ ఒక్కసారి పిండిలో కలుపుకొని ఇంకా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా నీట్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పిండిని ఇలా రౌండ్గా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని 20 నుండి 30 నిమిషాల వరకు ఇలాగే పెట్టేస్తే పిండి చక్కగా పొంగుతుంది. అప్పుడు మనం డోనట్ హోల్స్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఒక 20 నిమిషాలు ఆగిన తర్వాత పిండి చక్కగా పొంగింది కదా. సైడ్కి చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు పిండిని కాస్త మెల్లిగా, చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, కాస్త మెల్లిగా ఇలా కొంచెం పిండి వేసుకొని ఇలా పైన కూడా కాస్త పిండి వేసుకొని చేత్తో ఇలా మెల్లిగా నొక్కుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా సర్కిల్ కట్టర్, మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ సర్కిల్ కట్టర్ ఉంటే అది, చిన్నదైనా సరే ఇంత పెద్దదైనా సరే, దాంతో మనం నేనేం చెప్పాను మీకు, ఈరోజు మనం చేస్తున్నాం డోనట్ హోల్స్ అని చెప్పి. డోనట్ చేసేటప్పుడు కూడా మనం ఇలాగే మధ్యలో హోల్ చేస్తాం కదా, ఆ హోల్ చేయగా వచ్చిన మిగిలిన దాన్నే మనం డోనట్ హోల్స్ అని చెప్పి ఈరోజు చేస్తున్నాం. సో ఎప్పుడైనా ఇంట్లో డోనట్ చేసినప్పుడు ఇందులో మధ్యలో ఉన్న దాన్ని పడేయకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సో ఇలా అన్నిటికీ ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా చక్కగా కట్ చేసుకోవాలి. పిండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అంటుకుపోతుంది. అందుకే కట్ చేసేటప్పుడు కట్టర్ని పిండిలో ముంచామనుకోండి, పిండి అంటుకోకుండా ఉంటుంది. యాక్చువల్లీ మనం డోనట్స్ చేసేదానికన్నా ఇలా చిన్న చిన్నగా చేసిస్తేనే, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక మొత్తం ఫుల్ డోనట్ తినరు కదా, ఇలా చిన్న చిన్నగా ఇస్తే వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉంటారు, ఇంకా వాళ్ళకి తినడం కూడా అలవాటు అవుతూ ఉంటుంది. సో ఇలాగే పిండిలో ముంచుకుంటూ మిగిలిన పిండి మొత్తం కట్ చేసుకోవాలి. మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు మనం ఇలాగే ఉంచాలి, వెంటనే డీప్ ఫ్రై చేయకూడదు. ఎందుకంటే మనం కట్ చేసుకున్న ఈ డోనట్ హోల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంకా కొంచెం ఇలా కొంచెం పైకి పొంగుతాయి. పొంగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తే కనుక చాలా సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు అన్నిటినీ మనం చక్కగా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చక్కగా ప్లేట్లో తీసుకున్నాం కదా, కాసేపు ఇలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి నూనె వేడవుతూ ఉంటుంది. ఈ లోపల ఇక్కడ ఇవి పొంగుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి,
మీకు చూడగానే అర్థమైపోతుంది కదా, చక్కగా పొంగాయి కదా మన డోనట్ హోల్స్. ఇప్పుడు వీటిని నూనె మటుకి చాలా వేడిగా ఉండకూడదు, మామూలుగా ఉండాలి. చూడండి ఇంతే వేడి ఉండాలి. మరీ ఎక్కువ వేడి ఉందనుకోండి పైన అంతా నల్లగా అయిపోతాయి, లోపల అస్సలు ఉడకవు. సో ఈ మాత్రం వేడి ఉంటే ఇంకా చక్కగా పొంగుతాయి. సో ఇప్పుడు సగం వేసుకున్నాం కదా, మిగిలినవి ఇంకొకసారి వేసుకుందాం. చూడండి ఇలా తక్కువ మంటలో నూనెలో మనం ఫ్రై చేస్తే చక్కగా పొంగుతాయి. ఒకసారి కింద మొత్తం మంచిగా కాలిన తర్వాత రెండో సైడ్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కింద పక్కన మంచి కలర్ వచ్చాయి చూడండి. ఇలా నేను ఒక్కొక్కటి రివర్స్ తిప్పితే చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. మళ్ళీ రివర్స్ చేసుకొని మరొక పక్కన మంచిగా ఇలాగే కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా మంచిగా పొంగుతున్నాయో. ఇక్కడ ప్లేట్లో కిచెన్ నాప్కిన్ వేసుకొని రెడీగా పెట్టుకుంటే ఫ్రై అయిన తర్వాత అవి తీసి ఇందులో వేయచ్చు. సో ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు వీటిని తీసి మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా రౌండ్గా ఎంత పెద్దగా పొంగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకుందాం. తరువాత మరొకసారి మిగిలినవన్నీ ఆయిల్లో మెల్లిగా వేద్దాం. వీటిని మిగతా వాటితో కలిపేద్దాం. చాలా పర్ఫెక్ట్గా అన్నీ ఒకే కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు ఈ నూనెని తీసి పక్కన పెట్టేసి తర్వాత మనం వీటి కోసం గనాష్ చేసుకుందాం చాక్లెట్తో. సో ఫస్ట్ ఏం తీసుకోవాలంటే క్రీమ్. నేను స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు. ఉట్టి ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాక ఇక్కడ నేను చాక్లెట్ని ఆల్రెడీ డార్క్ చాక్లెట్ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం క్రీమ్ కరగడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు చాక్లెట్ యాడ్ చేద్దాం. చక్కగా క్రీమ్ బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు చాక్లెట్ని వేసేయాలి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మెల్లగా చాక్లెట్ని కలుపుకోవాలి. చాక్లెట్ మంచిగా చక్కగా కరిగిపోయింది కదా. ఇందులో ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. చూడండి ఆయిల్ వేయగానే మంచిగా షైన్ కనిపిస్తుంది కదా, అందుకే ఆయిల్ వేయాలి. అంతే, చాక్లెట్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు గనాష్ రెడీ అయిపోయింది. ఇక్కడ గనాష్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నా దగ్గర ఐసింగ్ షుగర్ ఉంది, అలాగే గ్రెనడిన్ సిరప్, మన దానిమ్మ గింజలు ఉంటాయి కదా, దాని గింజల రసం అన్నమాట. సో ఇందులో వేసేసుకోవాలి. చక్కగా మంచి పింక్ కలర్ ఉంది కదా, రస్బెర్రీ లాగా. సో ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపితే ఐసింగ్ షుగర్ అంతా కరిగిపోయి మంచి పింకిష్ కలర్ వస్తుంది. దీన్నే వాటర్ ఐసింగ్ అంటారు. చూడండి ఎంత మంచి రోజ్ కలర్ వచ్చిందో. వావ్, మంచి పింక్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ గనాష్ కూడా రెడీగా ఉంది. ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో ఒక్కొక్క డోనట్ హోల్ని తీసుకొని ఇలా జస్ట్ డిప్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా చక్కగా పైన చాక్లెట్ కనిపిస్తుందో. మనం ఆయిల్ వేసాం కాబట్టి చక్కగా షైనింగ్ వచ్చింది. సో మరీ ఎక్కువగా డిప్ చేయకుండా సగం డిప్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా డిప్ చేసుకొని ఈ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొక ప్లేట్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత వీటిని ఒక 5 minutes డీప్ ఫ్రిడ్జ్లో తీసుకొని రావాలి. నేను ఒక 5 minutes డీప్ ఫ్రిడ్జ్లో తీసుకొని వచ్చేస్తాను. సో ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో 5 minutes పెట్టుకొని వచ్చేసాను. చాక్లెట్ కొంచెం గట్టిగా అయింది. ఇప్పుడు వీటిపైన ఇలా చూడండి ఇప్పుడు ఎలా ఉంది. చాలా సూపర్గా ఉంది కదా. కొంచెం టైం తీసుకొని మీరు కూడా ఇలా చేస్తే మీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. డోనట్ హోల్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఈస్ట్, పంచదార, ఉప్పు,
కొద్దిగా నీళ్లు పోసుకొని బటర్ వేసుకొని డో చేసుకోవాలి. డోని రోల్ చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్న డోని వేడి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫ్రెష్ క్రీమ్, చాక్లెట్, కొద్దిగా నూనె వేసి గనాష్ చేసుకోవాలి. తరువాత ఐసిన్ షుగర్ ఉన్న బౌల్లో గ్రెనడిన్ సిరప్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో వేయించుకున్న డోనెట్ హోల్స్ ని గనాష్ లో ముంచి పైన గార్నిష్ చేసుకుంటే కావలసిన డోనెట్ హోల్స్ రెడీ. అమ్మ చేతి వంటల్లో ప్రతిరోజు కొత్తదనం కోరుకునే పిల్లలు తన పుట్టినరోజు నాడు సరికొత్త రుచులతో పాటు ఒక మంచి సర్ప్రైజ్ కావాలనుకుంటారు. మీరు కూడా పిల్లలకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలు పుట్టిన తేదీ అలాగే వారితో మీరు తీయించుకున్న ఒక లవ్లీ పిక్ నాకు పంపించండి. మీ పిల్లల కోసం ఒక మంచి రెసిపీతో పాటు మమ్మీస్ కిచెన్ ప్రేమతో తరపున వాళ్ళకి బర్త్డే విషెస్ కూడా అందజేస్తాం. మీరు మీ డీటెయిల్స్ పంపించాల్సిన మా మెయిల్ ఐడి nk.premato@gmail.com. వెంటనే మెయిల్ చేయండి. మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను లంచ్ బాక్స్ సెగ్మెంట్ తో సోమవారం రోజు. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.